హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేక్స్ బై చిన్నారి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నాను. అండ్ ఇవాళ ఈ వీడియోలో అయితే నేను మింత్రాలో తీసుకున్న ఒక డ్రెస్ అయితే మీతో క్విక్గా షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇదైతే కాస్త డిఫరెంట్గా అనిపించింది అనమాట చూడగానే, అందుకే పర్చేస్ చేశాను. అండ్ పర్చేస్ చేసినప్పుడు మీకు కూడా చెప్పాను కదా, కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అయితే వేశాను. సో ఈ డ్రెస్ అయితే నాకు అరౌండ్ 500 రూపీస్కి అయితే వచ్చింది. సో కాస్త మోడల్ బాగుంది కదా, ట్రై చేద్దాము అని చెప్పి తెప్పించేసుకున్నాను. అండ్ కాస్ట్ కూడా కాస్త రీజనబుల్గా అనిపించింది అనమాట. 500 అంటే. సో వెంటనే ఆర్డర్ చేశాను. స్లీవ్స్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వచ్చేసాయి మనకి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే స్లీవ్స్ అనమాట. మనకి ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో నాకు ఈ డ్రెస్ అయితే అంతగా నచ్చలేదు, బికాజ్ పిక్చర్లో కూడా కాస్త డల్గానే ఉన్నింది. కాస్త మంచిగా ఎక్స్పెక్ట్ చేశాను నేను ఇంకాను. బట్ ఇదైతే అంత క్వాలిటీగా లేదనిపించింది నాకు. బట్ 500 అంటే ఓకే, బట్ స్టిల్ ఇంకాస్త క్వాలిటీగా ఉంటే బాగుండేది. మనకి ఇక్కడ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఫ్లేర్ అయితే చాలా బాగుంది, బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాస్త రఫ్గా ఉంది. అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా అంత ఫినిషింగ్గా లేదనిపించింది నాకు. సో అందుకే ఈ డ్రెస్ అయితే రిటర్న్ చేసేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా కాస్ట్ అంతే ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా చూసారు కాబట్టి మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. సో నా పర్సనల్గా అయితే నాకు నచ్చలేదన్నమాట, అందుకే రిటర్న్ చేసేద్దామని అనుకుంటున్నాను. సో నేను వేసుకున్న ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను, చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. స్లీవ్స్ కూడా కాస్త పెద్దగానే వచ్చాయి, బాగుంది ఫిట్టింగ్ అంతా కూడాను. బట్ స్టిల్ ఫొటోస్కి బాగుంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారా, కాస్త డ్యామేజ్ లాగా వచ్చిందనమాట. ఒక టైప్ ఆఫ్ షేడ్ అయితే వచ్చింది. సో అది కూడా ఇంకొక రీజన్ నేను రిటర్న్ చేయటానికి. సో అదనమాట ఈ డ్రెస్. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీలో కూడా ఎవరైనా పర్చేస్ చేస్తుంటే మీ రివ్యూ కూడా షేర్ చేయండి, సో దట్ అదర్స్కి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇది ఫైనల్గా ఈ డ్రెస్ అయితే ఇలా ఉంది. కమింగ్ టు అవర్ నెక్స్ట్ డ్రెస్. ఇది కూడా నేను సేల్లో తీసుకున్నాను అనమాట. మనకేంటంటే సేల్లో చాలా తక్కువ ప్రైసెస్కే వచ్చాయి కదా. ఇప్పుడు సేల్ అయిపోయింది కాబట్టి ఒక 10 days 15 days మనకి ప్రైజెస్ అనేవి చాలా హైగా ఉంటాయి. ఈ టైంలో కొనడం కంటే కాస్త వెయిట్ చేసి పర్చేస్ చేయడం చాలా మంచిది. విశ్లిస్ట్ చేసుకోండి, మీకు ఏదైనా ప్రోడక్ట్స్ నచ్చితే తర్వాత పర్చేస్ చేయండి, ప్రైస్ మానిటర్ చేయండి. సో ఇదైతే మనకి మొత్తం క్రేప్ ఫ్యాబ్రిక్లో వస్తుందన్నమాట. మొత్తం కూడా చాలా సాఫ్ట్గా ఉంది. 1 layer డ్రెస్ ఇదైతే, మనకి లైనింగ్ అయితే రాలేదు. అండ్ నెక్ దగ్గర కూడా చాలా లూజ్గా ఉన్నట్టు అనిపించింది, బట్ పిన్ పెట్టుకొని మేనేజ్ చేయొచ్చు. అండ్ వేస్ట్ దగ్గర అయితే మనకి ఇలా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఫ్లేర్ కూడా ఓకేగా ఉంది. సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 320 to 350 మధ్యలో వచ్చింది. సో నేనైతే ఉంచేసుకుంటున్నాను, ట్రిప్స్ అలా వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పి. సో ఇదనమాట ఇవాళ వీడియో. నేను వేసుకున్న ఇమేజ్ కూడా అటాచ్ చేస్తాను. ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియోలో మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా ఎక్కువగా ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్. అండ్ నా వాయిస్ కూడా చాలా ఇదైపోయింది అనమాట, ఫుల్ కోల్డ్ వచ్చేసింది. సో అందుకే చాలా చేంజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు కూడా. సో ప్లీజ్ ఇగ్నోర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.